నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏప్రిల్ 5, 1908లో బీహార్ రాష్ట్రంలోని భోకపూర్ జిల్లా చంద్వా గ్రామంలో శోభి రామ్ వాసంతి పుణ్య దంపతులకు జన్మించారని తెలిపారు. ఆయన జీవితం రాజకీయంగా వృద్ధి చెందిందని, క్విట్ ఇండియా పోరాటం, గ్రీన్ రెవల్యూషన్ వంటి పోరాటాల్లో పాల్గొన్నారు తెలిపారు. 1952-56 సమాచార మంత్రిత్వ శాఖ, 1956.62లో రైల్వే మంత్రిత్వ శాఖ, 1962.63లో రవాణా, కమ్యూనికేషన్ శాఖలు నిర్వహించారని తెలిపారు. 1967.70 కాలంలో గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా హరిత విప్లవానికి నాంది పలికారని తెలిపారు. 40 సంవత్సరాలు పార్లమెంటరియన్గా, 10 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా పనిచేశారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రాజీవ్ యువ వికాసం క్రింద యువత అర్హులైన వారు యూనిట్ల స్థాపనకు ఈ నెల 14లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గత 4 నెలల క్రితం ప్రభుత్వం వసతి గృహాల మేను 40% పెంచిందని, తద్వారా మంచి భోజనం విద్యార్థులకు అందజేయడం జరుగుతున్నది తెలిపారు. ప్రతి ఇన్స్టిట్యూట్కు ఒక అధికారిని నియమించడం జరిగిందని, విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతి సౌకర్యాలను పరిశీలించి నివేదికలు సమర్పించడం జరుగుతున్నదని తెలిపారు. రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుచున్నదని, జిల్లాలో 60% పంపిణీ జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ ఎంపీగా, ఉప ప్రధానిగా పనిచేశారని, రాజకీయంగా ఉన్నతిదయ్యాడని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో శాఖ గ్రంథాలయాలు పనిచేస్తున్నాయని, యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగిందని తెలిపారు. అంతకు ముందు పలు సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిని రజిత, ఆర్డీఓ వీణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, వివిధ కుల సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు టైంలో అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడు గ్రీన్ రెవల్యూషన్ కూడా అయింది. గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ టు పూర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, బీపీఎల్ హోల్డర్స్, రేషన్ కార్డ్ హోల్డర్స్ని ఫుడ్స్ డోడో వెరైటీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు సన్నా బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అండ్ కామారెడ్డి జిల్లాలో ఇప్పుడు అరౌండ్ 60% డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ అయిపోయింది. అండ్ చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. సో ఇది కూడా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ లెగసీ కంటిన్యూ ఉంటుంది. సో మరి ఒకసారి మీ అందరికి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మనందరం కూడా భాగస్వాములు కావడానికి ఈ జిల్లా వ్యాప్తంగా విచ్చేసినటువంటి అందరికి కూడా మరొకసారి ఈ వేదిక పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరి సహనం సహకారంతో కలెక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు మరొక మారు మీ అందరికి కూడా ఈ కామారెడ్డి జిల్లా పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిసినట్లుగా ప్రకటిస్తున్నాం. అందరూ కూడా భోజనం చేసిన తర్వాత శ్రద్ధగా మీ ఇళ్లలో. ఈ రోజు ఉదయం 4 గంటల సమయంలో స్కార్పియో వాహనం భువనగిరి నుండి బడా పహాడ్ దర్గాకి వెళ్తుండగా క్యాసంపల్లి లే బై దగ్గర వాహనంలో పొగలు రాగా ప్రయాణికులు దిగి చూడగా మంటలు వచ్చాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు.
కామారెడ్డి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం కామారెడ్డి పట్టణంలోని రాజారెడ్డి గార్డెన్స్లో అసెంబ్లీ కన్వీనర్ కుంటా లక్ష్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కామారెడ్డి శాసనసభ్యులు శ్రీకాటిపల్లి వెంకటరమణరెడ్డి మాట్లాడుతూ, రేపు ఏప్రిల్ 6 పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, వార్డుల్లో పార్టీ జెండా ఆవిష్కరణ చేయాలని సూచించారు. అంతేకాకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి నాయకుడు, కార్యకర్త తప్పక పోటీ చేయాలని అన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త ఇప్పటి నుండే ప్రజల్లో ఉంటూ పోటీకి సన్నద్ధం కావాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థులు గెలుస్తారని, స్థానిక సంస్థల్లో గెలుపే పార్టీ బలాన్ని నిరూపిస్తుందని, అందుకే ప్రతి ఒక్కరూ పోటీ చేసి గెలిచి ప్రజలకు మరింత పారదర్శకమైన పాలన అందించాలని అన్నారు. జై శ్రీరామ్. దోమకొండ గ్రామ ప్రజలకు మరియు భక్తులకు శ్రీరామనవమి తేదీ ఏప్రిల్ 6, 2025 ఆదివారం సీతారామస్వామి కళ్యాణం శివరం మందిర్ దేవాలయంలో జరపబడును కావున గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీ శివరం మందిర్ ఆలయ కమిటీ ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 92,000, వెండి 940 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ